ఉబాదా బిన్ సామిత్ రదియల్లాహు అన్హు కథనం, దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు లైలతుల్ ఖదర్ గురించి తెలియచేయడానికి ఇంటి నుండి బయలుదేరారు. దారిలో ఇద్దరు పోట్లాడుకుంటున్నారు. వారిని పరిష్కరించడం కొరకు ప్రవక్త అందులో నిమగ్నమయ్యారు. అంతలోనే రాత్రికి సంబంధించిన విషయము ఎత్తివేయబడింది, చెరిపివేయబడింది. దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు వచ్చి ఇలా అన్నారు, నేను ఇంటి నుండి బయలుదేరాను మీకు లైలతుల్ ఖదర్ యొక్క తేదీ గురించి చెప్పడం కొరకు. కానీ మధ్యలో వారు పోట్లాడుకున్నారు. పరిష్కరించడంలోనే ఆ ఒక విషయము చెరిపివేయబడింది, నా నుండి దూరం చేయబడింది. ఇందులోనే క్షేమం ఉందనుకుంటా. కాబట్టి మీరు 27, 25, 27, 29 రాత్రుల్లో మీరు లైలతుల్ ఖదర్ను అన్వేషించండి అని ప్రవక్త వారికి బోధించారు. బుఖారీ గ్రంథం 2095. సోదరులారా, ఈ యొక్క హదీసులో దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు 25, 27, 29 3 రాత్రుల్లో వెతకమని, అన్వేషించమని మనకు బోధించారు. అయితే కేవలం 3 రోజుల్లో వెతకాలా? కాదు. ఎందుకంటే సోదరులారా, ఈ యొక్క లైలతుల్ ఖదర్ అనే రాత్రి ప్రతి సంవత్సరం మారుతుంది. ఏ సంవత్సరం ఏ రాత్రి లైలతుల్ ఖదర్ అవుతుందో దాన్ని ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు తెలియజేసేవారు. అందుకోసమే 27వ తేదీ అని కొన్ని హదీసుల్లో, 21వ తేదీ అని కొన్ని హదీసుల్లో, 23 రాత్రి అని కొన్ని రోజుల్లో కూడా ఇలా అనేక హదీసులు ఉన్నాయి. అంతేకాకుండా అన్ని హదీసులను మనం దృష్టిలో పెట్టుకొని దైవ ప్రవక్త గారు బోధించిన విషయం ఏంటి? ఇల్తమిసు ఫిల్ విత్రి మిన్ ఆషిల్ అవాఖిర్ మిన్ రమదాన్. రమదాన్లోని చివరి దశకంలోని బేసి రాత్రుల్లో మీరు వెతకండి అని చెప్పారు. కాబట్టి ఏ ఒక్క రాత్రిని ప్రత్యేకించుకోకుండా 21, 23, 25, 27, 29 ఇలా చివరి దశకంలోని 5 బేసి రాత్రుల్లోనూ ఆరాధనలు చేస్తూ లైలతుల్ ఖదర్ను అన్వేషించడము, ఇది దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి యొక్క సున్నతు. ఇక ఎవరైతే 10 రాత్రులు కూడా అన్వేషిస్తారో అల్హమ్దులిల్లాహ్ వారికి అంతే పుణ్యము కలుగుతుంది.